హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అసలు అతని మాట ఒక మంత్రం, అతని వాక్యాలు ఒక తంత్రం. అట్లా ఏది చెప్పినా కూడా చాలా సింపుల్గా ఉంటాయి, అర్థవంతంగా ఉంటాయి. అటువంటి డైరెక్టర్ అతన్ని ముద్దుగా సోషల్ మీడియాలో కానీ నెటిజన్స్ గురూజీ అని సంబోధిస్తుంటారు. అతను ఇంకెవరో కాదు, గురూజీ అని కానీ మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది, మన త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మంచి స్క్రిప్టు, బౌండరీ స్క్రిప్టు చాలా చక్కగా రాస్తారు, బాగుంటుంది అనుకున్నారు. ఇంతవరకు అతను ఫెయిల్యూర్ లేదు. గతంలో కొన్ని కలేజా లాంటివి ఫెయిల్యూర్ అనిపించినా అవి ఇప్పుడు టీవీలో చూస్తే అబ్బా భలే ఉంది సినిమా, ఇది ఎందుకు సరిగ్గా ఆడలేదు అనిపిస్తుంది. అయితే రీసెంట్గా గుంటూరు కారంతో చాలా విమర్శలు అందుకున్నారు. ఎంత విమర్శలు అంటే ఒక రకమైన గాసిప్ గ్యాంగ్ అనేది ఓచుకోత కోసినట్టుగా బీభత్సంగా విమర్శలు చేసింది. ఆ గాసిప్ గ్యాంగ్ ఎందుకు అలా చేసిందంటే గురూజీకి రేంజ్కి అలాగే మహేష్ బాబు రేంజ్కి ఎందుకు పొంతన కుదరలేదనే అభిప్రాయంతో రగిలిపోయారో, లేదంటే తీసే విధానం నచ్చలేదో మొత్తానికి తెలియదు. కానీ ఆ గాసిప్ గ్యాంగ్ గురూజీని బాగా ఆడేసుకుంది నెటిజన్లు, సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు గురూజీ పక్కా సీరియస్గా స్క్రిప్ట్ రాయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ మూవీ బన్నీతో తీయాలనుకుంటున్నారు. బన్నీతో ఇప్పటివరకు 3 సినిమాలు తీశారు, 3 బ్లాక్ బాస్టర్లే. మీకు తెలిసింది జులై సూపర్ హిట్, సన్ ఆఫ్ సత్యమూర్తి హిట్, తర్వాత అలవైకుంఠపురం అంటే ఇంక చెప్పనక్కర్లేదు, మ్యూజికల్ అండ్ బ్లాక్ బాస్టర్ అలవైకుంఠపురం. సో అంతగా అనుకున్నాక ఇప్పుడు ఎక్కడైతే గుంటూరు కారం డిజాస్టర్లా కొంచెం గురూజీ మీద ఇట్లాంటివి వస్తున్నాయో, ఈసారి పక్కాగా ప్రతి డైలాగు కూడా సింపుల్గా ఉండే డైలాగ్ కూడా డెప్త్ మీనింగ్తో ఉండేలాగా, ప్రతిదీ స్క్రీన్ ప్లే కూడా చక్కగా రాసుకొని ఒక వెర్షన్ అంటే శైలి కూడా మార్చాలనుకుంటున్నారు. అంటే గురూజీ మీద ఇంకో చిన్న రూమర్ కూడా ఉంది. ఏంటంటే రూమర్ కాదు, అది గాసిప్, అది వాస్తవం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఇంట్లోనే తీసేస్తారు, ఇంట్లోనే షూట్ చేసేస్తారు, అట్లాగే ఉంటుంది. అసలు అవుట్డోర్కి వెళ్ళేది ఉండదు, అలాగే చేసి సినిమా క్లోజ్ చేస్తారు, కేవలం మాటలు స్టోరీ నరేషన్తోనే ఉంటుందని కూడా ఉంది. సో దాన్ని ఇప్పుడు శైలి మార్చిపోతున్నారని తెలుస్తుంది, డిఫరెంట్గా తీయబోతున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే జులైని మీరు అనుకున్నట్టు ఒక ఇంట్లో కాకుండా బయటకు చేశారు. బట్ సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత అలవైకుంఠపురం చూస్తే ఒక ఇంటిని ఒక విల్లాని బేస్ చేసుకుని తీసేట్లుగా ఉంటుంది. సో దాన్ని శైలి, ఆ స్టైల్ని కూడా మార్చిపోతున్నారంట మన త్రివిక్రమ్ గారు. సో ఇంతకుముందు ఏదైతే గుంటూరు కారం కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితుల్లో కనిపించిందో, ఈసారి బన్నీతో ఖచ్చితంగా బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళి బన్నీని ఒప్పించారు. బన్నీ ఎప్పటి నుంచో ఓకేగా ఉన్నారు, బట్ కొన్నిటి ఇబ్బందులకర పరిస్థితుల్లో బౌండెడ్ స్క్రిప్ట్ కూడా అడుగుతున్నారట కొంతమంది హీరోలు. అలా ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం స్క్రిప్ట్ పక్కాగా రాసుకొని స్టోరీ నెరేషన్లోని చిన్న చిన్న చేంజెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బౌండెడ్ స్క్రిప్ట్తోనే రెడీగా సెట్లోకి వెళ్ళాలని త్రివిక్రమ్ గారు ఆలోచిస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీ పుష్ప 2 అయిపోగానే ఈ ఇయర్ దసరా నుంచి ఎప్పటి నుంచో త్రివిక్రమ్ గారి సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కాస్త గ్యాప్ వస్తుంది, ఎందుకంటే పుష్ప 2ది చాలా ఇబ్బందిగా ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా బిజీగా జరుగుతున్నాయి. మరోవైపు బన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీతో ట్రిప్ వేసి ఇట్లాంటివన్నీ బిజీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూలై ఆగస్ట్ తర్వాతే త్రివిక్రమ్ గారిది బన్నీ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈసారి మరలా హ్యాట్రిక్ తర్వాత కూడా 4th హిట్ కూడా బన్నీతో కొట్టాలని త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కూడా వాళ్ళ యొక్క బిజినెస్ కార్డ్, విజిటింగ్ కార్డ్ ఏదంటే వాళ్ళ ప్రీవియస్ హిట్టే. ఆ ప్రీవియస్ హిట్ బట్టే నెక్స్ట్ ఏ స్టార్ అయినా ఇమీడియట్గా చెప్పగానే ఓకే చేస్తారు. స్టోరీకి సంబంధించి స్టోరీ లేకపోయినా ప్రీవియస్ హిట్ని బేస్ చేసుకున్న డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారు. సో ఈ తెలుగు ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా ఇదే నడుస్తుంది. త్రివిక్రమ్ గారికి ఈ గుంటూరు కారం కొద్దిగా ఇబ్బంది పెట్టింది. సోషల్ మీడియాలో బాగా చిన్నగా వెటకారంగా వైరల్ అవుతున్నాయి. ఆ గాసిప్స్ అన్నిటిని కూడా నోరు మూయించాలంటే ఖచ్చితంగా త్రివిక్రమ్ గారికి నెక్స్ట్ హిట్ చాలా కీలకం. ఆ హిట్ కొట్టబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.